రైతా బిడ్డ రైతా ఇక్కడంతా బువే బిడ్డ ఆకలి అవుతుంది. రైతా బిడ్డ రైతా ఏంటిది? ఆకలి అవుతుంది బిడ్డ ఇక్కడంతా బువే అయిపోదు. బువ్వనా? బువ్వ అండద్దా? పొద్దుగాలే సాయి తాగుతీవి ఆగత్తలేదా? అయ్యో ముసలి పానం కదా బిడ్డ అంతా గవర గవర అవుతుంది. బుక్కడ పేచి అయ్యో అనంగానే అయిపోతాడా? ఇంట్లో బువ్వ ఉండద్దా? అయినా పెద్ద కోడలు నేను ఒక్కదాన్నే ఉన్నానా? చిన్న కోడలు కూడా ఉంది కదా, దాని దగ్గర పోయి తినిపో. దాని దగ్గర అప్పటి వరకు తింటగా పేగులు ఒరిసొత్తలే బుక్కడం చేసి పేగులు ఒరి సచ్చినా నువ్వు ఒరి సచ్చినా మెతుకు కూడా లేదు. నీకు అంతగానం ఆకలి అయితే రాత్రి అంపిన గంజున్నది, పోయి తాగుపో. అయ్యో మావా ఆకలి అవుతుందా? అదే నా దగ్గరికి రావచ్చు కదని. అదే కోడలు గాని నేను కోడలి కాదా? నువ్వు అట్లా కూసో, అన్నం వేసుకత్తా. అయ్యో నేను అట్లా అనుకోలేదు బిడ్డ, ఆకలి బాగా అయిపోయింది. నువ్వు వండినవ్వలేదో అని అనుకున్నా. గట్లయితే నీకు అది కత్తుకుంది బిడ్డ. సరే ఏంది బిడ్డ అన్నంతో పసిపోయింది. నీ మోకానికి పాస్ పెన్నం కాక ఉడుకుడుకు పువ్వాన్ని పెట్టమంటావా? పెళ్ళం చచ్చినాక కొడుకుల మీద కోడల మీద పడి తినడం నీకు బాగా అలవాటైంది. ఏంది బిడ్డ నేను మీ మీద పడి తింటానన్నా? ఈ ఇల్లు నాది కాదా? మీ భర్తలు నా కొడుకులు కాదా? మీరు నా కోడళ్ళు కాదా? ఇంత ఆస్తి సంపాదించి మీకు మంచిస్తే ఇయ్యాల నేను పరాయి వాడినా. ఏం నవ్వ నువ్వు సంపాదించిన ఆస్తి దున్నుకొని బతుకుదామంటే నాగళ్ళు సాల్తలేవు. ఈనాట ఆస్తులు సంపాదించినట మేము కూర్చొని తింటానమాట. సరే బిడ్డ, ఇక్కడ పువ్వు అడిగినాకు సర్వ పెంచుతాను. అడ్డాలప్పుడు కొడుకులు కాను, గడ్డాలప్పుడు కొడుకులా బిడ్డ? అంటే ఇప్పుడు పోయి ఊరందరికి చెప్పత్తావా నా కోడళ్ళు పువ్వ పెట్టమంటే పెడతలేరని? చిచి, కడుపు మార్చుకొనైనా సత్తగాని మిమ్మల్ని 10 మందిలు ఎత్తానా బిడ్డ? మీరు పెట్టినప్పుడే తింటారు. ఇన్ని మంచి లే బిడ్డ. ఏవాడు సరే బిడ్డ, నేను పొలం దాకా పోయేస్తా. నా కొడుకులు వచ్చి ఆయన తిన్నాడంటే తిని మంచి బిడ్డ. కోటి వరాలు పోసిన కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా. అధిక సంపద లేకున్నా అడవిల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండన్నయ్యా. అవురా, ఆయనతో పొలం దున్నుకోపోయినవురా, నాకెందుకు పొలం? ఎంతగానో చెప్తారా ఓటు? నువ్వేంద్రా నన్ను అడిగేది? నీ అలా పారబడి చెప్తానా అనరా? నువ్వు బాగా ఎగురుతాను. అట్లా నరతమ్మి ఆనాడు నాయన భూమంచినప్పుడు ఏమన్నారా? ఇద్దరు పుత్ర పొలం ఆడట్టు ఎవరు ఎక్కదని చెప్పిగా. అంటే నేను చెప్పిన మాట పట్టుకొని నాయన ఎగురుతానవా? ఏదో పెద్దోని వాడి అత్త మీద ఎక్కిచ్చారు, నీకెట్టిచ్చిందో నాకట్ట రావాలి, లేకపోతే
సందొట్టు లేదు ఏ ఒట్టు లేదు మొత్తం జరగొడతా ఏ పెద్దవాళ్ళు తీసుకురా ఎవరు తీసుకురా చూసుకుందాం ఇక ఏంది అయిపోయానా ఇంటికి పెద్దవాళ్ళు పుట్టావు అయితే తీయకుండా ఎక్కువ నీకు తీసుకురాబో అవారి దాకా మాట మాత్రం మంచిగా ఉండదు చూసుకో ఇక అంటే నాయన మాట తీసేస్తావా గంతగా వచ్చిన ఆయన పగరు పెళ్ళైన గంటలకి తయారైనవురా పెళ్ళ మాటలు పట్టుకొని నిన్ను ఏదో చేపతరకు అరే చిన్నప్పటి నుంచి నా తమ్ముడిని ఎన్నో పెట్టినరా ఎన్నో చేసినరా ఇయ్యాల నా మీద కట్టావురా అన్న లేదు ఏం లేదు అరే నీకు అరే ఇంత మర్యాద లేకుండా వేదిరా నిన్ను నీ పెళ్ళాన్ని ఏదో చేయకపోతున్నా అడుగు ఒడ్డు ఎక్కుతావురా అరే అయ్యంత మర్యాద లేదు నీకు అన్నంత మర్యాద లేదు నీ పిల్లలు ఎక్కువైందారా భూమి ఎక్కువైందారా పైసలలో కట్టుకుని పోతావా నువ్వు అరే నీ సంగతి చూస్తారా నేను నీ సంగతి చెప్తారా నేను నీ అంతా చూస్తారా అవు కనబడుతుంది నువ్వు పట్టావరా ఆడరా నువ్వు మాట్లాడతావరా ఏంద్రా అరే ఏమైందిరా చూడేబా పొరవాడు ఎక్కదంటే తాపకిత గింత అయితే ఒట్టు సన్నగా అయితే ఒట్టు నర్సానికి కూడా లేదే అరే గట్టిగా ఉంటదా ఇద్దరు అరే గట్టగా ఒకటి పెద్దోడు ఉండడా వాకెంత నాకెంతున్నది కొలు చూద్దాం ఇద్దరు పెద్దలు కలిసి అరే నాతో పెద్ద ముంగడ పెట్టుకొని కొలుపు తీసుకోవాలని కొట్లాడేదిరా నాకు బాగా అరే కూడా నీకు భూమి తక్కువ ఉంటే నువ్వు పిలిపించి అడగలరా రోడ్డు ఎక్కలేదురా పూర్వాలు ఎక్కలేదు అయ్యా నేర్పిందా బరాబర్ చెప్తా గట్ల పెట్టుకుంటే నడవది ఇద్దరు కలిసిపోయే తువ్వా ఒడ్డు మంచిగా ఉండాలి ఏమన్నా ఉంటే నా చూడ ఇంకోటి పిలుచుకొచ్చి చిరవరితో పిలుచుకొని నువ్వు అనుకోపించుకొని నీకే సకాలం వారికి చిన్నదే బాగా చూసావు చూడండి అరే ఏమన్నా మొండి కట్టుకుంటున్నాడు వాళ్ళు అయ్యే చెప్తా లేదు వాళ్ళతో ఎట్లా పెట్టుకుంటున్నారు నువ్వు అరే వాళ్ళతో నువ్వు కట్టా ఉన్నాడు నీకు అగో గిన్నె కొట్టుకుంటా లేదు రైలు అరే అరే ఆగురా నా అత్తను ఆగురు కొట్టుకోకుండా ఆగురు ఎందుకు కొట్టుకుంటారా మీరు ఏంద్ర ఇది సత్తారా మీరు అన్నదమ్ములు అంటే రామలక్ష్మి లెక్క ఉండాలరా అరే ఏ రాక్షసులు లెక్క ఎందుకు ఉన్నారా ఎందుకు కొట్లాడుకుంటారా అచ్చే అవును ఆయన పెద్ద కొడుకు అని ఇరే గుంటల భూమి ఎక్కువ పార పట్టుకొని సంపరికి వస్తాడు అవునా పెద్దోడా పార పట్టుకొని సంతావరవాణి భుజాలు ఎక్కించుకుంటే పెద్ద కొడుకు అని ఏమి ఎక్కించుకున్నారా అరే పెద్దోడా వాని మేము ఇకోతానేంద్రా ఒడ్డంట కాడే చెప్తారా ఏమైందిరా నీ పొలం గిట్ల చెక్కినారా ఎందుకు కొడుతున్నారు వాడిని నాకెరికేనే నీకు చిన్న కొడుకు అంటేనే పాలవని సాటుకు కోటరు చికెను మటన్ పెడతాను కావచ్చు గందుకనే వాదికి మాట్లాడతాను నాకు తెలియదు నీ సంగతి మంచిగా తాగుతాను కడుపు నిండా తింటాను అందుకనే వాదికి మాట్లాడతాను నాకు తెలిసే నాయన నీ సంగతి ఏం మాట్లాడుతున్నావురా మీరిద్దరు సమానమేరా మీ ఇద్దరు నా కడుపులో ఉట్టిర్రా అరే వాడోటి కాదు నువ్వోటి కాదురా అరే బిడ్డ మీరు సల్లంగుంటేనే కదరా నేను సల్లంగుండేది మీకు దండం వేసరా కొట్లాడుకోకురా జరా ఇగో నాయన నువ్వు ఇలా నాయకు ప్రేమగా మాట్లాడుకో పైసలు దాటి సాడు కూడా ఇస్తా అంటాడు వాడు ఎసొంటి అనుకుంటున్నావు నీ తెలియదు
సాటు సాటుకు తెచ్చి ఏందే ఇంటనిక గుంటల భూమి కొన్నావు, నీ అత్తారింటికాడ 2 గుంటల భూమి కొన్నావు. ఏడికెళ్ళొస్తానేరా ఈయన అయ్యింది, నీకు ఏడికెళ్ళొస్తానురా, ఏం కట్టం చేస్తానురా, ఏడవండి ఇస్తాను ఎక్కడైనా నీకు నీ సంగతి రాదురా. ఇద్దరు లాంగలేదే, మీ ఇద్దరి బయటకి తాగు, బయటకి గిక్కుతా. అరే అట్లా కాదురా, నాకు పిచ్చిన వచ్చే పైసలు నా మందుకోలేక సరిపోతాయి. నేను వాడికే ఇస్తారా, నేను ఎక్కడి నుంచి ఇస్తారా, నేను ఏం అర్థం చేసుకుంటారా మీరు? మీకు దండం పెడతారా, జర కొట్లాడుకోకుర్రా. అరే మీ ఇంటికి నువ్వు నడువురా. అరే మీ దయ్యరా, మీకు దండం పెడతారా. పోతాం ఇదంతా చదివి నువ్వు ఏమంటే నా కడుపులో ఇద్దరు పెట్టిరు, ఇద్దరు సమానమే అంటాను. మరి వాని దగ్గర 10 రోజులు తింటాను, నా దగ్గర 20 తింటాను. ఇదెత్తా మరి వాడు పుట్టినట్టు నేను పుట్టలేదా? ఇప్పుడేమో సంసారం ముచ్చట్టు మాట్లాడతాను. చేసేదంతా మొత్తం నువ్వే. ముసలు అనుకుంటాను కానీ ఉన్నదంతా నీ దగ్గరే ఉన్నది. అంతా నాకు తెలిసే నాయన నీ సంగతి. ఏందిరా నీకు తెలిసేది? నా ఇల్లు కాదారా, మీరు నా కొడుకులు కాదా? నేను నచ్చే కాడ తింటారా, మీకు దండం పెడతారా. నచ్చిన కాడ తింటా అంటే మా దగ్గర ఉండదా? సరికొద్ది రోజులు ఉండాలి. సరికొద్ది రోజులంటే మాకు తిననీకే నువ్వు కలేవు, ఆయన కడికి వెళ్ళి పెట్టాలి. అంటే మేం కాదన్నా, నేను పుట్టినట్టు వాడు పుట్టలేదా? బతికిన రోజులు సరికొద్దులు సాగాలి. సత్తనంగా తీసుకొచ్చి మీ ఇంటికాడే కానీ ఒక గంట కూడా ఎక్కడ చెప్తానా? ఏం చేసుకొని అగో ఇంటికి పెద్ద కొడుకు జస్టప్ప నాకే కావాలన్నప్పుడు నాయన ఎక్కువ రోజు చేస్తా అంటలేవు. సంపాదించగా వెనక వేసుకున్నావా? ఇప్పుడు సాధారణ పడుతుంది. మీరు కొడుకులారా, మీరు కోడలాయే, మీకు అయ్యవలేరా. నా భార్య చనిపోయినాక నాకిద్దరు కొడుకులు 2 కోడలు ఉన్నది, మస్తు సంబరపడ్డా. కానీ ఇవాళ మీకు చేదైనా అయ్యో నేను చేదైనా. నాకిద్దరు కొడుకులు, ఒక బిడ్డని సంబరపడ్డా. కానీ ఉన్నొక్క ఆడబిడ్డను ఇంటికి రాకుండా చేస్తే నాకు పుక్కడు పువ్వు కూడా పెడతలేరా. నేను ఉండన్నా, నేను రావన్నా, ఎట్లా భగవంతుడా, ఏం చేయాలి? బిడ్డ ముచ్చట రాక సాన్ రోజులే. ఒక్క బిడ్డ అని మాకచ్చే భూమి కూడా రాసిద్దివి. ఇంకా నేను సంపాదించలేదా అని ముసలి కన్నీరు పెట్టుకోలేడా పడుతుంది. ఇగో బిడ్డ, అది ఆడిపోరు. దానికి పెళ్ళి అయినప్పుడు వీళ్ళు చిన్న పోరా అని కట్నం పైసలు లేకుండా వాళ్ళకు భూమి రాసిచ్చిన. చూడు బిడ్డ, ఆ భూమి మీకు కావాలనుకుంటే 4 రూపాయలు తక్కువ ఇచ్చి కొనుక్కోండి. కానీ మాత్రం మీరు లొల్లి పెట్టుకోవద్దు బిడ్డ, మీరు కొట్టాడుకోవద్దు. అదే నాకు కావాలి. అరే 4 రూపాయలు తక్కువ ఇచ్చి కొనుక్కోర్రా, కానీ లొల్లి కొట్టాడలు మాత్రం పెట్టుకోకుర్రా, మీకు దండం పెడతారా. నాయనా, భూమి ముచ్చట తర్వాత కానీ ముందు నీ ముచ్చట చెప్పు. చెప్పేదేమున్నది, మనం ఏర్పడ్డంటే మీ అయ్య కూడా ఏర్పడ్డాం. ఏంది, నాకు మీలకి ఏరిపోతారా? ఈ ముచ్చట లోకం లెక్క నన్ను ఉన్నదిరా. అరే ముక్కడు పువ్వు కోసం ఈ కన్నతనికి ఏరిపోతారా? అయ్యో ఇగో నాయన, లోకం మీద ఎక్కడనున్నా లేకున్నా వైరు చెప్పినట్టు మాతో పాటుగా నీ కూడా ఏరు పోతాం. నీ పిక్కని వాడుగా తిను, నీకు మాకు లేదుగా. నీ సందాలు నీవు ఉంటావు, మా సందాలు మేము ఉంటాం. ఇగో నాయన, రేపొద్దుగాల 4 ముంగట మాతోని పాటుగా నీ కూడా ఏరువోసుడే. ఇది నీ పెద్ద కొడుక నేను మాట గంతే. ఎవ్వరు ఈయన లేదు, రేపు పొద్దుగాల పోసలే కూడా. చేతుల బెల్లం తగబడినాక ఎవరు రారి అంట